హలో మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇవాళ నాకు మంచిగా నచ్చిన వంటకాన్ని మా కోడలు చేయడం మీకు చెప్దామనుకుంటున్నాను. ఏమీ లేదండి, అవి తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు కదా. మేము వచ్చిన సందర్భంగా మా కోడలు వడలు వేస్తుంది. వాటిని తను చాలా బాగా చేస్తుంది వడలు. ఆ చేసే విధానం ఒకసారి మీతో షేర్ చేసుకుంటే నచ్చిన వాళ్ళు వాటిని ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మొదటగా మనం మినపగుండ్లని 5 hours నానబెట్టుకొని తర్వాత ముందు రోజే సాయంత్రం గ్రైండర్ కానీ మిక్సీ కానీ చేసుకోవాలి. కానీ గట్టిగా చేసుకోవాలి. ఇట్లా గట్టిగా ఉండే విధంగా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైతే వడలు వేస్తామో దానికి ఒక 2 hours ముందు ఈ పిండి మనం బౌల్లోకి ఇట్లా తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మిక్స్ చేయడం కోసమని ఇక్కడ ఈ 5 ingredients ఉన్నాయి కదా, ఈ అల్లము, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర. వీటిలో అల్లం, జీలకర్ర కలిపి పేస్ట్ చేసి వేయాలి. మిగిలిన 3 మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా, అంటే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఆ వడల పిండిలో కలిపేయాలి. దీనికి కాంబినేషన్గా మనము చేసుకునేటువంటి చట్నీలు వేరుశనగ గింజలు, జీడిపప్పు, వేయించినటువంటి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తర్వాత కొబ్బరి, ఈ 4 మిశ్రమంతో మనం చట్నీ చేసుకొని ఈ వడలతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మీకు ఉపయోగపడితే, అంటే నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి కాబట్టి మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు తను చేసే విధానం చూడండి. సాధారణంగా మనము ఒకసారి ఈ పిండిలో ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు కలిపింది. వీటిలో అల్లం, జీలకర్ర పేస్ట్తో పాటు సరిపోయినంత ఉప్పు వేసుకొని మనం దాన్ని ఇలా ఈ క్లాత్ మీద ఇలా చేస్తూ వడని తయారు చేసింది. తర్వాత దీనికి ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం వడ వేసేటప్పుడు కొంచెం మజ్జిగ నీళ్ళల్లో చెయ్యి తడుపుకొని వడ వేసినట్టయితే చాలా క్రిస్పీగా వస్తాయట. తను ఆ సీక్రెట్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. మేము ఎప్పుడు ఇంత క్రిస్పీగా ఇంత బాగుంటాయి ఏంటి అనుకోవడానికి తను ఆ సీక్రెట్ని మీకోసమని రివీల్ చేసింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి, చూడండి ఒకసారి. ఇవి అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చున్నాయి వడలు. మేము రెడీగా ఉన్నాం తినడానికి, టేస్ట్ చేయడానికి. మీరు ఒకటి చూడండి కావాలంటే. ఇదిగోండి, ఇలా చాలా క్రిస్పీగా వచ్చింది. నెక్స్ట్ దీని లోపల కూడా మంచిగా ఉడికి చాలా బాగా ఉంది. డియర్ ఫ్రెండ్స్, వీటిని గుర్తుపట్టారా మీరు? చాలామంది గుర్తుపట్టే ఉంటారు. మన చిన్నప్పుడు మన ఇంట్లో చుట్టూ పెరిగేవి చెట్లు. ఇప్పుడు ఇక్కడ మా బాబు వాళ్ళ ఇంటి పక్కన ఈ చెట్టు కనిపిస్తే ఈ కాయలు తీసుకొని వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, వేడి వేడి వడలు, జీడిపప్పు చట్నీ, అల్లం చట్నీ. ఎవరైనా మనం టేబుల్ మీద ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాము. మా కోడలు చూడండి ఫ్రూట్స్తో డెకరేట్ చేసింది. నాకు ఇది బాగా నచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. దానిమ్మ కొమ్మతో సహా కోసుకొని రావడం జరిగింది. అరటి పండ్లు చూడండి, మనం ఇంట్లో ఒక బాస్కెట్లో పెడతాము, కానీ ఇలా ఉంది చూడండి. ఇదొకటి, వీటికి ఇలా తగిలించేస్తే అరటి పండ్లు పాడు కాకుండా ఉంటాయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇదిగోండి, ఈ పక్కన కనిపించేది హిమాం మామిడి పండు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవండి మా వంట సంగతులు.